నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో జాబిలి 3కు సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని 3 వీడియోలుగా చేయడం జరిగింది. మొదటి వీడియోలో పాఠ్యాంశాన్ని, రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని, మూడో వీడియోలో అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం 127వ పేజీలో ఉన్న చెట్టు కోరిక అనే పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం. ఇవి చెయ్యండి. మొదటి చూడండమ్మా, వినండి, ఆలోచించి చెప్పండి. చూడండమ్మా, కథను మీ సొంత మాటల్లో చెప్పండి. ఒక దట్టమైన అడవిలో ఒక అందమైన చిన్న మామిడి చెట్టు ఉండేది. దానికి గాలి, పక్షులు, చీమలు, కోతులు, ఉడతలు స్నేహితులుగా ఉండేవారు. వారు చెప్పే ముచ్చట్లు విని చిన్న చెట్టు తాను కూడా పక్షుల్లా చీమల్లా తిరగాలని, ఎగరాలని అనుకొని వనదేవతను కోరుకుంది. ఆ విధంగా కోరుకోగానే చెట్టు వేర్లు భూమిలో నుండి బయటకు వచ్చి అది నడవసాగింది. దానితో అది ఆనందపడి ప్రపంచమంతా చూడాలని బయలుదేరింది. మొదట అది నిప్పును చూసి అది ఎలా ఉంటుందో చూద్దామని కొమ్మను వంచగానే అది అంటుకొని మంటలు పైకి పాకాయి. అది బాధతో ఏడవడం చూసి పక్షులు గాలితో చెప్పగా గాలి ఒక మేఘాన్ని అటువైపు నెట్టి వర్షం కురిసేలా చేసింది. ఈ విధంగా చిన్న చెట్టు కొన్ని కొమ్మలు కాలిపోయి అందవిహీనంగా తయారైంది. అక్కడి నుండి అది నడుస్తూ మిట్టపల్లి అనే ఊరు చేరింది. ఆ ఊరును అది వింతగా చూస్తుంటే 2 కట్టెలు కొట్టే వాళ్లు వచ్చి దాని కొమ్మలు విరుస్తూ కాయలు తెంపుకుంటుంటే అది బాధగా రక్షించమని అరిచింది. అప్పుడు చెట్టు తొర్రలోని గండుచీమలు వచ్చి వాళ్లను బాగా కుట్టి చెట్టును రక్షించాయి. తరువాత అది రోడ్డు మధ్యలో నడుస్తుంటే పోలీసు ఆయన వచ్చి గొరగొర గుంజుకుపోయాడు. అప్పుడు చిన్న చెట్టు సాయం చేయమని ఏడిస్తే కోతులు వచ్చి పోలీసు ఆయన పైకి దూకబోయాయి. ఆ అదను చూసుకొని చెట్టు ఉరికి ఉరికి అడవికి చేరి తనకు నడక వద్దని వనదేవతను వేడుకుంది. తరువాత కొంతకాలానికి దానికి కొత్త చిగుళ్ళు వచ్చి కొత్త కొమ్మలు పెరిగి అది అన్ని జీవులకు నీడనిస్తూ ఆనందంగా జీవించసాగింది. ఈ విధంగా మీరు కథని చెప్తే సరిపోతుందమ్మా. చూడండమ్మా, మీరే చెట్టు స్థానంలో ఉంటే ఏమి కోరుకునేవారు, ఎందుకు? ఏమడుగుతున్నారమ్మా? ఇక్కడ చెట్టు తను నడవాలని, ఎగరాలని కోరుకుంది కదా. అలాగే మీరు అయితే ఏమి కోరుకుంటారు, ఎందుకు అని అడుగుతున్నారు. ఉదాహరణకు, మాకు రెక్కలు కావాలని కోరుకుంటాము. రెక్కలు ఉంటే అన్ని ప్రాంతాలకు వెళ్ళి మాకు కావలసిన వాళ్ళందరినీ చూసి వస్తాము. ఈ విధంగా మీరు ఏదో ఒకటి చెప్పచ్చమ్మా. రెండోది చూడండమ్మా, ధారాళంగా చదవండి, అర్థం చేసుకుని చెప్పండి, రాయండి. చూడండి, కింది వాక్యాలు చదవండి. ఎవరు ఎవరితో అన్నారో పాఠం చదివి చెప్పండి, రాయండి. కింద కొన్ని వాక్యాలు ఇచ్చాడమ్మా. ఈ వాక్యాలు ఎవరు ఎవరితో అన్నారో మీరు చెప్పాలి, మళ్ళీ వాటిని రాయాలి కూడా. మొదటి ప్రశ్న చూడండమ్మా, నిజంగా అట్లా జరిగితే ఎంత మంచిగుండేదో. ఈ మాట ఎవరనుకున్నారమ్మా? చెట్టు అనుకున్నది. రెండవది, ముందు చూపుతో తిండి సంపాదించుకొని తెస్తున్నాం. ఈ మాటలు చీమలు చిన్న చెట్టుతో అన్నాయి. మూడవది, గూడు కట్టుకోవడం కోసం గడ్డి, పుల్లలు ఏరుకొస్తున్నా. పక్షి చిన్న చెట్టుతో అన్నది. నాలుగవది, మనం ఇట్లా ఒక చోట నిలిచి ఉండకపోతే కాయలు, పండ్లు ఎట్లా భరిస్తాం? పెద్ద చెట్టు చిన్న చెట్టుతో అన్నది. ఐదవది, దారిలో జామ పండ్ల తోటకు పోయాం. కోతులు చిన్న చెట్టుతో చెప్పాయి. ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా. చూడండమ్మా, కింది పేరాలో గీత గీసిన పదాలలో అక్షరాలు తారుమారైనాయి. పాఠం చదివి అక్షరాలు సరిచేసి రాయండి. కింది పేరాలో గీత గీసినటువంటి అక్షరాలు తారుమారయ్యాయట. వాటిని సరిచేసి మళ్ళీ కింద రాయమంటున్నారు. అమ్మో మంట, అమ్మో బాధ అనుకుంటూ ఏడ్చింది. కాపాడండి కాపాడండి అని మొత్తుకున్నది. పక్షులు ఆ అరుపులు విన్నాయి. ఆకాశంలో పైకెగిరి గాలికి చెప్పాయి. మా స్నేహితుణ్ణి కాపాడమని వేడుకున్నాయి. గాలి దబదబా పోయి ఒక మేఘాన్ని ఇటు దిక్కు తెచ్చింది. దాంతో వాన కురవడం మొదలుపెట్టింది.
మంట ఆరిపోయింది. చెట్టు హమ్మయ్య అని దమ్ము తీసుకున్నది. ఈ విధంగా మీరు ఆ అక్షరాలని సరిచేసి రాయాలమ్మా. 128వ పేజీలో చూడండమ్మా. 3వది ఆలోచించి సొంత మాటల్లో రాయండి. స్వీయ రచన. చూడండమ్మా. చిన్న మామిడి చెట్టు నడవడం మొదలు పెట్టాక ఏం జరిగింది? చిన్న మామిడి చెట్టు నడవటం మొదలు పెట్టాక మొదట అది నిప్పును చూసి అది ఎలా ఉంటుందో చూద్దామని కొమ్మను వంచేసరికి అది అంటుకొని మంటలు పైకి లేచాయి. దానితో కొన్ని కొమ్మలు కాలిపోయి అందవిహీనంగా తయారైంది. తర్వాత అక్కడ నుండి నడుస్తూ మిట్టపల్లి అనే ఊరు చేరి వింతగా ఊరును చూస్తుంటే 2 కట్టెలు కొట్టే వాళ్ళు వచ్చి దాని కొమ్మలను విరిచేసి కాయలన్నీ కోసుకున్నారు. చెట్టు రోడ్డు మధ్యలో నడుస్తుంటే పోలీస్ ఆయన వచ్చి దాన్ని గొరగొర గుంజుకుపోయాడు. ఈ విధంగా అనేక ఇబ్బందులు పడిన చెట్టు పరుగు పరుగున అడవికి చేరి ఇక తనకు నడక వద్దనే వద్దని వనదేవతను కోరుకుంది. ఈ విధంగా రాస్తే మీరు సరిపోతుందమ్మా. తర్వాత ఉంది చూడండి. మీరు చెట్టులాగా కదలకుండా ఒకే చోట ఉంటే ఎట్లా ఉంటుందో రాయండి. మేము చెట్టులాగా కదలకుండా ఒకే చోట ఉంటే ఆహారం లేక నీరు లేక చాలా ఇబ్బందులు పడి మరణిస్తాము అని రాస్తే సరిపోతుందమ్మా. తర్వాత 4వది చూడండమ్మా. పదజాలం అని ఉంది. చూడండమ్మా. సూచనల ఆధారంగా గళ్ళు పూరించండి. అక్కడ మామిడి పండు అని వాళ్ళు ఇచ్చేశారమ్మా. మిగతా అక్షరాలు మీరు పూరించాలన్నమాట. మొదటి చూడండి. వెన్నెలనిచ్చే మామ. చంద మా వాళ్ళు ఇచ్చేశారు, పక్కన మా రాయాలి. 2వది కారాన్ని ఇచ్చే కాయ. మిరప మీ వాళ్ళు ఇచ్చేశారమ్మా. రా పా మీరు రాయాలి. 3వది చూడండమ్మా. కొక్కొరకో అనేది కోడి కదమ్మా. డి వాళ్ళు ఇచ్చేశారు, కో మీరు రాయాలి. 4వది అందరూ వేడుకగా చేసుకునేది పండుగ. పం వాళ్ళు ఇచ్చేశారు, డుగా మీరు రాయాలి. 5వది వారానికి రోజులు 7 రోజులు కదా. డు వాళ్ళు ఇచ్చేశారు, ఏ అనే అక్షరం మీరు రాయాలి. ఈ విధంగా మీరు రాయాలమ్మా. తర్వాత చూడండమ్మా. వాక్యాలు చదవండి. గీత గీసిన పదాలు చూడండి. రాము బండి ఎక్కాడు. అట్లాంటి బండ్లు వరుసగా పోతున్నాయి. పై ఏకవచనం పదం బండి బహువచనంలో బండ్లుగా మారింది. చూసారా? కింది ఏకవచన పదాలకు బహువచనాలు రాయండి. పైన ఏకవచన పదం ఏంటమ్మా? బండి. దానికి బహువచనం ఏంటి? బండ్లు. అదే విధంగా కింద వాటికి కూడా బహువచనాలు రాయమని చెప్తున్నారు. బడి బళ్ళు, పండు పండ్లు, కన్ను కళ్ళు, కీలు కీళ్ళు, గుండు గుండ్లు, కాలు కాళ్ళు, రోలు రోళ్ళు, గుడి గుళ్ళు, పెన్సిలు పెన్సిళ్ళు. ఈ విధంగా మీరు బహువచనాలు రాయాలమ్మా. 5వది చూడండమ్మా. సృజనాత్మకత అనుంది. బొమ్మను చూసి కథను ఊహించి రాయండి. పక్కన ఒక బొమ్మ ఉంది చూడండమ్మా. బొమ్మలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు ఒక చేతిలో ఏమో పళ్ళున్నాయి, ఇంకో చేతిలో బట్టలున్నాయి, ఇంకో చేతిలో మందులున్నాయి, ఇంకో చేతిలో పుస్తకాలున్నాయి. ఆ చెట్టు మీద ఒక పక్షి గూడు కట్టుకొని ఉన్నది. కింద 2 పిల్లలున్నారు. సీతాకోక చిలుక అక్కడ చెట్టు నీడలో తిరుగుతోంది. ఈ బొమ్మని చూసి కథను రాయమని చెప్తున్నారు. చెట్లు మనకు నీడనిస్తాయి. చెట్లు పక్షులకు అనేక రకాలైన కీటకాలకు నివాసాన్నిస్తాయి. మనకు పండ్లనిస్తాయి, కాయలనిస్తాయి. అలాగే చెట్ల నుండే మనకి దారం తయారవుతుంది. ఆ దారంతో బట్టలు తయారవుతాయి. కొన్ని చెట్లు మందుల తయారీకి ఉపయోగపడతాయి. చెట్ల నుండే మనము కాగితాలను కూడా తయారు చేస్తాము. చెట్లు గాలిలో ఉండేటువంటి కార్బన్ డయాక్సైడ్ ని గ్రహించి మనకు కావలసినటువంటి ప్రాణవాయువును ఇస్తాయి. ఈ విధంగా చెట్లు మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి అని చెప్తూ కథను మీరు రాయవలసి ఉంటుంది. 6వది చూడండమ్మా. భాషను గురించి తెలుసుకుందాం. చూడండి. కింది పట్టికలో ఉన్న ద్విత్వ, సంయుక్త, సంశ్లేష అక్షరాల పదాలను గుర్తించి వేరు చేసి రాయండి. ద్విత్వాక్షరము అంటే
ఒక హల్లుకు అదే హల్లును ఒత్తుగా ఇస్తే అది ద్విత్వాక్షరము. ఒక హల్లుకు వేరొక హల్లును ఒత్తుగా ఇస్తే అది సంయుక్తాక్షరము. ఒక హల్లుకు రెండు హల్లులను ఒత్తులుగా ఇస్తే వాటిని సంశ్లేష అక్షరాలు అని అంటాము. కాబట్టి కింద ఉన్నటువంటి పదాలలో ద్విత్వాక్షర పదాలు, సంయుక్తాక్షర పదాలు, సంశ్లేష అక్షరాల పదాలను గుర్తించి వేరువేరుగా రాయమని చెప్తున్నాడు. మీరు ఆ పట్టికలో ఈ విధంగా రాస్తే సరిపోతుందమ్మా. ద్విత్వాక్షర పదాల కింద ఎద్దు, సున్నం, నల్లి, రెప్ప, అత్త, పచ్చిక. సంయుక్తాక్షర పదాల కింద కర్మ, హస్తం, కర్పూరం, వర్షం, సూర్యుడు, దర్శనం, రాట్నం. సంశ్లేషాక్షర పదాల కింద స్త్రీ, శాస్త్రం, జ్యోత్స్న, సామర్థ్యం, ఈర్ష్య, అగస్త్యుడు, సత్వం. ఈ విధంగా రాస్తే సరిపోతుందమ్మా. తర్వాత చూడండి అమ్మా. పాఠం చదివి సంయుక్తాక్షర పదాలున్న వాక్యాలు రాయండి. 4 ఖాళీలు ఇచ్చాడు. 4 వాక్యాలు రాస్తే మీరు సరిపోతుంది. మొదటి చూడండి అమ్మా. దారిలో జామ పండ్ల తోటకు పోయాం. రెండవది, జీవితంలో ఇంతవరకు ఊరు ఎట్లా ఉంటుందో చూడలేదు. మూడవది, ఇంకా అనేక జీవులకు నివాసం కల్పిస్తాం. నాలుగవది, కానీ దాని ఆకలి తీర్చేవారే లేరు. ఈ విధంగా మీరు ఈ వాక్యాలు రాస్తే సరిపోతుందమ్మా. ప్రాజెక్టు పని అని ఉంది చూడండి అమ్మా. పాఠంలోని చెట్టు, పక్షి, కోతి, ఉడత పాత్రలకు మాస్కులు తయారు చేయండి. ఏం చెప్తున్నారమ్మా ఇక్కడ? ఈ పాఠంలో ఉన్నటువంటి చెట్టు, పక్షి, కోతి, ఉడత వీటికి సంబంధించిన మాస్కులని తయారు చేయమని చెప్తున్నారు. తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.